Good morning, everybody. Welcome to our class, 10th class. ఈరోజు మనం ईदगाह पाठ నేర్చుకుంటాం. हमारा दूसरा पाठ है ईदगाह. यह एक कहानी पाठ है. इस प्रकार का पाठ है कहानी पाठ అంటే కథ. इस कहानी पाठ के कहानीकार श्री मुंशी प्रेमचंद. అయితే ఈరోజు మనం ఈ కహానీ పార్ట్ గురించి తెలుసుకుందాం. దానికంటే ముందుగుండా टाइटल చూడండి ఒకసారి. एक बार देखिए टाइटल को देखिए. ईदगाह माने क्या है? ईदगाह అంటే ఏమిటి? साधारणतया हिंदू लोग मंदिर जाते हैं. वहाँ वे अपने अपने भगवान के लिए प्रार्थना करते हैं. ईसाई लोग गिरजाघर जाते हैं. అంటే క్రిస్టియన్లు చర్చికి వెళ్తారు, హిందువులు దేవాలయాలకు వెళ్తారు. ముసల్మాన్ లోగ్ మస్జిద్ జాతే హై. ముస్లింలు మసీద్కి వెళ్తారు. అల్లాహ్కు ప్రార్థన కర్నే కే లియే. అల్లా దేవునికి ప్రార్థన చేయడానికి వెళ్తారు. इस पाठ में, इस ईदगाह कहानी पाठ में रमज़ान मास में 30 दिन तक रोज़ा रखने के बाद मुसलमान लोगों के लिए ईद का त्यौहार आता है. ఈ కథలో రంజాన్ మాసం తర్వాత 30 రోజుల ఉపవాస దీక్ష అయిపోయిన తర్వాత ముస్లిం ప్రజలందరికీ కూడా ఈద్ పండుగ వస్తుంది. उसी दिन वे सभी अल्लाह को प्रार्थना करने के लिए ईदगाह जाते हैं. వాళ్ళేమో ఆ రోజంతా కూడా ప్రార్థనలు చేయడానికి और नमाज करने के लिए ईदगाह जाते हैं. ईदगाह माने मुसलमान लोग जहाँ जाकर प्रार्थना करते हैं उस प्रदेश को हम ईदगाह कहते हैं. ముస్లింలు ఏ ప్రదేశానికైతే వెళ్ళి ప్రార్థనలు చేయడానికి వెళ్తారో ఆ ప్రదేశాన్ని ఈద్గాహ్ అని అంటారు. ఈద్ పండగ రోజు వాళ్ళు మసీదుకి వెళ్ళి ప్రార్థన చేసే స్థలం, దాన్ని ఈద్గాహ్ అని అంటారనమాట. అది మన యొక్క పాఠం పేరు, టైటిల్ ఈద్గాహ్. यह एक कहानी पाठ है. इस कहानी पाठ के कहानीकार श्री मुंशी प्रेमचंद. ఈరోజు మనం ఇప్పుడు ముందుగుండా కహానీకి వెళ్ళే ముందు ఉన్ముఖీకరణ తెలుసుకుందాం. उन्मुखीकरण एक बार देखिए. पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया, खुशबू भरे फूल देते हैं हमको नव फूलों की माला, त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखें. फिर एक बार देखिए उन्मुखीकरण. पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया. పథిక్ అంటే బాటసారి, దారిని పోయేవాళ్ళు అనమాట. బాటసారులు పూర్వకాలంలో ఉండేవారు కదా వాళ్ళు. పథికోంకో జలతి దుపహర్ మే, దోపహర్ కే సమయ్, మధ్యాహ్న సమయంలో బాగా ఎండగా ఉండేటప్పుడు పేడ్ సదా దేతే హై ఛాయ, చెట్లేమో ఎల్లప్పుడూ కూడా చల్లని నీడని ఇస్తూ ఉంటాయి. ఖుష్బూ భరే ఫూల్ దేతే హై, సువాసన భరితమైనటువంటి పువ్వుల్ని ఇస్తాయి. హమ్కో నవ ఫూలోంకి మాల, మనకి కొత్త పూలదండ కూడా ఇస్తుంది. అంటే ఆ పువ్వులన్నీ మనం దండగా గుచ్చుకుంటే ఒక పెద్ద దండ కూడా అవి మనకి ఇస్తాయి, మెడలో వేసుకోవడానికి కానీ, యా భగవాన్కో అలంకార్ కర్నే కే లియే. త్యాగి తరువోంకే జీవన్ సే హమ్ భీ తో కుచ్ దేనా సీఖే. తరు మానే పేడ్, త్యాగి తరువోం చెట్లు, త్యాగమూర్తులేని చెట్ల యొక్క జీవితం నుంచి మనము ఎంతో కొంత ఇవ్వడాన్ని నేర్చుకోవాలి. హంబీతో కుచ్ దేనా సీఖే, మనం కూడా ఏదైనా ఇవ్వడాన్ని నేర్చుకోవాలి. జిస్ ప్రకార్ पेड़ हमारा अपना जीवन पूरी तरह से दूसरों के लिए देता है, दूसरों के लिए जीवन बिताता है, उसी प्रकार हम भी तरुओं के जैसे दूसरों को देना सीखना चाहिए, देने के लिए प्रयास करनी चाहिए.
ఏ విధంగా అయితే చెట్లు తమ యొక్క పూర్తి జీవితాన్ని ఇతరులకు ఇవ్వడానికి అంకితం అవుతాయో, అలాగే మనం కూడా ఎవరెవరైతే బాధల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి ఏదో కొంత సాయం చేయడానికి ముందుకు రావాలి అని ఇక్కడ మనకి ఈ ఉన్ముఖీకరణలో ఒక కవిత పాట ఇవ్వడం అనేది జరిగింది. फिर एक बार देखिए, पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया, खुशबू भरे फूल देते हैं हमको नव फूलों की माला, त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखे. మరొకసారి చూడండి, ఈ పోయం చూశారు కదా. ఇప్పుడు ప్రశ్నలు చూడండి. ప్రశ్న, पथिकों को जलती दोपहर में सुख व आराम किससे मिलता है. బాటసార్లకి బాగా ఎండగా ఉండేటప్పుడు మిట్ట మధ్యాహ్న సమయంలో బాటసార్లకి సుఖాన్ని విశ్రాంతిని ఇచ్చేది ఏది? पेड़. जवाब ఏంటి? पेड़. दूसरा प्रश्न देखिए, खुशबू भरे फूल हमें क्या देते हैं. खुशबू भरे फूल हमें नव फूलों की माला देते हैं. అంటే సువాసన భరితమైనటువంటి ఆ పువ్వులు మనకి ఏంటి ఇస్తాయి అంటే నవ ఫూలోంకి మాల. हम भी तो कुछ देना सीखे, కవి ने ऐसा क्यों कहा होगा. మనం కూడా ఏదైనా ఇవ్వడాన్ని నేర్చుకోవాలి, కవి ఎందుకు అలా అన్నాడు. जिस प्रकार त्यागी तरु पेड़ किस प्रकार दूसरों के लिए जीवन जीता है, उसी प्रकार हम भी तो कुछ दूसरों के लिए देना चाहिए. ज़रूरतमंदों को, निस्सहाय लोगों को, अनाथों को, गरीबों को, भिखारी लोगों को कुछ ना कुछ हम भी देना चाहिए. इसलिए कवि ने ऐसा कहा है. అందువల్ల కవి ఏంటన్నాడు, పేదవాళ్ళకి, నిరాశ్రయులకి, బిచ్చగాళ్ళకి, ఎవరైతే ఆపదలో ఉంటారో వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయడానికి ముందుకు రమ్మని చెట్లను చూసి మనం నేర్చుకోవాలి అని చెప్తూ ఈ వాక్యాన్ని మనకి ఇక్కడ చెప్పాడనమాట. అది ఉన్ముఖీకరణలో. నెక్స్ట్ ఉద్దేశి చూడండి. ఈ ఉద్దేశిలో ఏం చెప్పబడిందో చూద్దాం. అసలు ఈ పాఠం యొక్క ఉద్దేశ్యము ఏంటి. कहानी विधा की भाषा शैली से परिचित कराते हुए छात्रों में कहानी लेखन कला का विकास करना और त्याग, सद्भाव व विवेक जैसे संवेदनाशील कर्तव्य बोध संबंधी गुणों का विकास करना और बड़े बुजुर्गों के प्रति श्रद्धा व आदर की भावना का विकास करना है. फिर एक बार देखिए, उद्देश्य कहानी विधा की भाषा शैली से परिचित कराते हुए छात्रों में कहानी लेखन कला का विकास करना. కథ యొక్క శైలి, దాని భాష, వాటినన్నిటినీ పరిచయం చేస్తూ మిమ్మల్లో అంటే మీలోన విద్యార్థుల్లో కథ రాసే విధానము, దాని యొక్క వికాసము ఎలాగా చేయాలి, ఎలా కథ రాయాలి అని చెప్తూ त्याग, सद्भाव व विवेक जैसे संवेदनाशील कर्तव्य बोध संबंधी गुणों का विकास करना. త్యాగం అంటే ఏంటి, సద్భావం అంటే ఏంటి, వివేకము వంటి మొదలైనటువంటి కర్తవ్య బోధన కూడినటువంటి గుణాలన్నీ కూడా మిమ్మల్ని పెంపొందింపజేయడానికి, అంటే మీలో త్యాగభావము, సద్భావము, వివేకము వంటి గుణాలు, మంచి మంచి గుణాలు పెంపొందించేటట్లుగా చేయడం కోసం और बड़े बुजुर्गों के प्रति श्रद्धा व आदर की भावना का विकास करना है. బడే బుజుర్గ్ అంటే వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళ పట్ల శ్రద్ధ, వాళ్ళ పట్ల ఆదర్ అంటే గౌరవం, ఈ భావాలన్నీ కూడా మీలో పెంపొందింపజేయడం కోసం ఈ కథ ద్వారా మీలో ఈ గుణాలన్నీ రెట్టింపు చేయడం కోసం ఈ కథని మీకు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అది ఉద్దేశం. నెక్స్ట్ వ్యధా విశేష్ చూద్దాం. कहानी शब्द कह धातु के साथ आनी कृत प्रत्यय जोड़ने से बना है. कहानी, कहानी అనే పదము కహ అనే ధాతువుతో ఆని అనే ఒక కృత ప్రత్యయం జోడించగా వచ్చినటువంటి పదము. కహానీ సంధి విచ్ఛేద్ करने से कह प्लस आनी होता है. कहानीని సంధి విచ్ఛేద్ చేస్తే कह प्लस आनी. कह का आशय कहना से है. कह అంటే कहना అంటే చెప్పుట. किसी घटना या बात का सुंदर ढंग से प्रस्तुत किया जाना ही कहानी है. ఏదైనా ఒక ఘటనని కానీ ఒక విషయాన్ని కానీ అందంగా చక్కగా వర్ణిస్తూ చెప్పడమే
कथा। इस कहानी में दादी व पोते का मार्मिक प्रेम दर्शाया गया है। ఈ కథలో ఒక నాన్నమ్మ మరియు ఒక మనవడు, నాన్నమ్మ మనవడి మధ్య ఉండేటటువంటి మార్మికమైనటువంటి ప్రేమ, అద్భుతమైనటువంటి ఆ ప్రేమ అనేది స్పష్టంగా మనకి కనిపిస్తుంది. इसमें कथन व संदर्भ वातावरण का सजीव चित्रण है. ఈ కథలో కథనం కానీ సందర్భం కానీ ఆ వాతావరణం అట్మాస్ఫియర్ అదంతా కూడా సజీవంగా మన సరౌండింగ్లో జరుగుతున్నట్టుగానే అనిపిస్తుంది. మనమే ఇన్వాల్వ్ అయి ఉన్నామేమో అన్నట్టుగా మనకి అనిపిస్తుంది. ఇస్మే బాల్యావస్థకి నిర్మల భావనాओं का సుందర ప్రతిబింబు దర్శాయా గయా హై. ఈ కథలో బాల్యావస్థలో చిన్నప్పుడు పిల్లలు ఎలా ఉంటారు, నిర్మలమైన భావంతో ఉంటారు కదా, ఆ నిర్మలమైన భావాలన్నీ కూడా ఇందులో ప్రతిబింబించేటట్టుగా రచయిత చాలా చక్కగా ఈ కథలో వర్ణిస్తాడనమాట. అది వేదా విశేష్. ఇది ఈద్గాహ్ కహానీ. దీని గురించి ఇంతవరకు నేర్చుకుందాం. లేఖక పరిచయ చూద్దాం. లేఖక పరిచయ చూడండి. प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1880 को हुआ. इनके बचपन का नाम धनपत राय श्रीवास्तव था. इन्होंने ट्यूशन पढ़ाते हुए मैट्रिक तथा नौकरी करते हुए बीए पास किया. इन्होंने लगभग 1 दर्जन उपन्यास और 300 से अधिक कहानियों की रचना की. इन्हें उपन्यास सम्राट भी कहा जाता है. इनकी कहानियाँ मानसरोवर शीर्षक से 8 खंडों में संकलित हैं. गोदान, गबन, सेवा सदन, निर्मला, कर्मभूमि, रंगभूमि, कायाकल्प, प्रतिज्ञा, मंगलसूत्र आदि इनके प्रमुख उपन्यास हैं. इनकी कहानियों में पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन आदि प्रमुख हैं. यहाँ देखिए चित्र, ये प्रेमचंद जी का चित्र है. ये उपन्यास सम्राट कहते हैं. उपन्यास అంటే నవల, नावेल. इतन नवला चक्रवर्ती అని పిలుస్తారు. फिर एक बार कवि परिचय देखिए. ये प्रश्न आपके प्रश्न पत्र में आने की सूचना है. जोर से पढ़िए और ध्यान से पढ़िए और कंठस्थ कीजिए ये लेखक परिचय को. प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी में 21 जुलाई 1880 को हुआ. ప్రేమ్చంద్ ఒక పేద ఇంటిలో కాశీలోన జూలై 31, 1880లో జన్మించాడు. ఇన్కే బచ్పన్ కా నామ్ ధనపత్ రాయ్ శ్రీవాత్సవ్. ఈయన యొక్క చిన్నప్పటి పేరు ధనపత్ రాయ్ శ్రీవాత్సవ్. इन्होंने ट्यूशन पढ़ाते हुए मैट्रिक तथा नौकरी करते हुए बीए पास किया. ఈయనేమో ట్యూషన్ చెప్తూ, అంటే పిల్లలకి ట్యూషన్ ప్రైవేట్ మాస్టర్గా ఉండి చెప్తూ బోధిస్తూ మెట్రికులేషను, అలాగే నౌకరీ కర్తే హుయే ఉద్యోగం చేస్తూ बीए పాస్ అయ్యాడు. इन्होंने लगभग 1 दर्जन उपन्यास और 300 से अधिक कहानियों की रचना की. ఇతను సుమారుగా 1 డజను ఉపన్యాసాలు, డజను నావల్స్ రాశాడు. దర్జన్ మానే 12 అంటే 12. డజను అనడానికి హిందీలో దర్జన్ అంటారు. 1 దర్జన్ ఉపన్యాస్, 1 డజను ఉపన్యాసం, 1 డజను నావల్స్ రాశాడు. और 300 से अधिक कहानियों की रचना की. 300 కంటే ఎక్కువ కహానీలు రచించాడు. इन्हें उपन्यास सम्राट भी कहा जाता है. ఇతన్ని నవలా చక్రవర్తి అని కూడా పిలుస్తారు. इनकी कहानियाँ मानसरोवर शीर्षक से 8 खंडों में संकलित हैं. ఈయన కథలన్నీ కూడా మానసరోవర్ అనే ఒక టైటిల్తో 8 భాగాలుగా విభజించబడి సంకలితం చేయబడింది. మానసరోవర్. गोदान, गबन, सेवा सदन, निर्मला, कर्मभूमि, रंगभूमि, कायाकल्प, प्रतिज्ञा, मंगलसूत्र आदि इनके प्रमुख उपन्यास हैं. ఆయన 1 డజన్ ఉపన్యాస్ రాశాడు కదా, అందులో ఇంపార్టెంట్ ఇందులో మళ్ళీ ఇచ్చాడు చూడండి. గోదాన్, గబన్, సేవా సదన్, నిర్మల, కర్మభూమి, రంగభూమి,
कायाकल्प, प्रतिज्ञा, मंगलसूत्र। ये मंगलसूत्र अधूरा उपन्यास है। అధూరా అంటే ఇన్కంప్లీట్ నావల్ కింద మంగళసూత్రం ఉండిపోయింది. దీన్ని ఎవరు ఫిల్ఫిల్ చేశారంటే వాళ్ళ అబ్బాయి ఫిల్ఫిల్ చేశాడు, కంప్లీట్ చేశాడు మంగళసూత్రం. మిగతావన్నీ కూడా ఆయన రాసినవే. ఇన్కి కహానియోं में पंच परमेश्वर, बड़े घर की बेटी, కఫన్ ఆది ప్రముఖ. ఇతని కథల్లో పంచపరమేశ్వరు, బడే ఘర్కి బేటి, కఫన్ అనేవి చాలా ముఖ్యమైనటువంటి కథలు. ఇవన్నీ మన చుట్టూరా మన పరిసరాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలను బేస్ చేసుకుంటూ రచించినటువంటి రచనలు అన్నమాట. అది లేఖక పరిచయం. ఇది బాగా కంఠస్థం చేయండి, చాలా ఇంపార్టెంటు. 4 మార్క్స్ కింద కవి పరిచయం కింద మనకి ఇది అడగడానికి ఎక్కువ ఆస్కారం అనేది ఉంది. తప్పనిసరిగా కవి పరిచయాలు కంఠస్థం అనేది చేయాలి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ చూద్దాం.